పుష్ప చిత్రంతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ పై కన్నేశారు. తన పరిధిని కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం చేయకుండా సౌత్ ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ దర్శకులను లైన్లో పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే బన్నీ వేస్తున్న ఈ భారీ గ్లోబల్ అడుగులు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక సరికొత్త చర్చకు దారితీశాయి. మన స్టార్ హీరో మన దర్శకులను కాదని పరభాష దర్శకులకే ప్రాధాన్యత ఇస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్న రాకా చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఏకంగా 4 భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారట. భారీ విఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా 2027 డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మరింత ఆలస్యమైతే ఇది 2028 ప్రథమార్థానికి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. రాకా సెట్స్ పై ఉండగానే బన్నీ తన తదుపరి ప్రాజెక్టులను కూడా లాక్ చేసుకున్నారు. అట్లీ సినిమా పూర్తి కాగానే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ పట్టాలెక్కనుంది. దీని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మిన్నల్ మురళి అందించిన బాసిల్ జోసెఫ్తో బన్నీ ఒక విలక్షణమైన సినిమా చేయనున్నారు. కేరళలో అల్లు అర్జున్కున్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ మలయాళ ప్రాజెక్ట్ అక్కడ బిగ్గెస్ట్ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఈ స్థాయికి చేర్చింది టాలీవుడ్ దర్శకులే అనటంలో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన అలవైకుంఠపురంలో సుకుమార్ చెక్కిన పుష్ప చిత్రాలు బన్నీ కెరియర్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. భవిష్యత్తులో సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 3 కూడా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం అట్లీ, లోకేష్ కనకరాజ్, బాసిల్ జోసెఫ్ల ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి కనీసం 2029 లేదా 2030 వరకు సమయం పట్టేలా ఉంది. అంటే రాబోయే 4-5 ఏళ్ల పాటు బన్నీ డైరీ మొత్తం పరభాష దర్శకులతోనే నిండిపోయింది. మరి ఈ సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఐకాన్ స్టార్ మళ్ళీ తెలుగు దర్శకులకు ఎప్పుడు డేట్స్ ఇస్తారు? తన తదుపరి టాలీవుడ్ ప్రాజెక్ట్ను ఏ క్రేజీ డైరెక్టర్తో మొదలు పెడతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.